హైదరాబాద్ను ఎలాంటి టెక్నికల్ స్టడీ లేకుండా ఇష్టానుసారంగా విభజన చేసే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఇష్టానుసారంగా ముక్కలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ముక్కలు చేస్తామంటూ కూడా హాట్ కామెంట్ చేస్తారు. ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మతి భ్రమించింది, అదే పిచ్చి లేచింది, పిచ్చికు ఒలుగుతా ఉన్నాడు. ఎందుకంటే సికింద్రాబాద్ని ఇదివరకులో ఉందా, ఇదివరకులో కూడా లేదు కదా, ఇలా కొత్తగా ఉన్నది ఏమున్నది ఇలా. ఆ తర్వాత హైదరాబాద్ని ఎట్లా మంచిగా విభజించి చేయాలనే దాంట్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అది చేస్తూ ఉన్నది. ఈయన 10 ఏళ్ళు మంత్రి నుండి ఏం బీకిండి, ఈయన కేసీఆర్ మోచేతి నీళ్ళు లాగిన తప్ప ఏమీ చేయలేదు. కులం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పి కోట్లు సంపాదించుకున్నాడు. గొర్రెల స్కీమ్లో పెద్ద స్కామ్ చేసినారు. గొల్ల కుర్మలకి ఏదో ఆ గొర్రెల స్కీమ్లో ఇప్పటిదాకా ప్రభుత్వం అంటే ఇంకా పడదాకా లోపల వేయలేదని చెప్పి వీడు ఎక్కువ ఆగుతూ ఉన్నాడు. కాబట్టి ఇతనికి తప్పకుండా రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈయన కట్టకట్ట లెక్కపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి అతనికి లేదు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత ఎవరికి ఉంది? 33 జిల్లాలు చేసిన ఘనత ఎవరికి ఉంది? కేసీఆర్కి ఉంది, కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. చిన్న మండలాలు చేసిన ఘనత ఎవరికి ఉంది? చిన్న గ్రామ పంచాయతీ చేసిన ఘనత ఎవరికి ఉంది? కేసీఆర్కి ఉంది, కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేదో దయ్యాల వేదాలు ఇస్తాయట, అట్లనే ఈయన కూడా ఏదో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. త్వరలో ఎర్రగడ్డ పంపించాలి, 9వ నెంబర్ బస్ ఎక్కియాల్సిందే. సనత్ నగర్ ఉంటుంది ఎర్రగడ్డ కూడా, కాబట్టి అక్కడే ఈయన జాయిన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇతను పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి విమర్శించే స్థాయి ఈయనకు లేదు, ఆ కేసీఆర్ లేదు, మన అయ్యకు కూడా లేదు. కాబట్టి మేము ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, ఏదైనా చేసినా శాస్త్రీయపరంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే శాస్త్రీయంగా చేస్తుంది, ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో చేస్తుంది, ప్రజలకు సౌకర్యంగా కూడా చేస్తుంది. కానీ మీలాగా కేసీఆర్ ప్రభుత్వం లాగా దాంట్లో నువ్వు ఒక మంత్రి గొల్ల కుర్మల పేరు చెప్పుకొని కోట్లు దండుకున్నట్టు కాదు ఇది ప్రభుత్వం. తప్పును ఎండగడతాం, తప్పు చేసిన శిక్షిస్తాం, తప్పకుండా జైలు పేరుల దగ్గరకు వచ్చినని చెప్తున్నా. గూగుల్ మ్యాప్ ఆధారంగా చేస్తున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి అంటే ప్రతిపక్షాలటువంటి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవట్లేదు, ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవట్లేదు. ఇష్టానుసారంగా సికింద్రాబాద్ హైదరాబాద్ని వేరు చేసే జంట నగరాలను వేరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటాడు. హాస్యాస్పదంగా ఉండేది. ఎందుకంటే గూగుల్ మ్యాప్ చేసుకుని కాళేశ్వరం కట్టింది ఎవరే? ఈయన ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం కట్టింది? ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, హరీష్ రావు అందరూ ఉన్నారు. గూగుల్ మ్యాప్ చేసి మండలాలు చేసింది ఎవరయ్యా? వాళ్ళు. తర్వాత జిల్లాలు చేసింది ఎవరయ్యా? వాళ్ళు. కానీ మేము ప్రజల అభిప్రాయం తీసుకున్నాం. తర్వాత ప్రతి డివిజన్కు ఒక ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నాం. దాన్ని ఎట్లా చేయాలనేది శాస్త్రీయ పరంగా అక్కడ ఉన్న అధికారులు, మేధావులు, తర్వాత కుల సంఘాలు అందరూ కూడా చేసి దాన్ని బట్టి ఇలా డివిజన్ చేసిన తప్ప ఏ ఒక్కరి సొంతం కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక్కరు చేసింది కాదు. ఇది శాస్త్రీయ పరంగా మొత్తం మేధావులు, అధికారులు, అనాధికారులు, పాలకవర్గము, అన్ని పార్టీల కులాల అభిప్రాయాలు తీసుకొని చేసినవే తప్ప మీ ఇలాకా ఏనాడు కూడా డిక్టేటర్షిప్ చేయలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ని కార్పొరేషన్ చేస్తారా? ఇప్పటికే 150 డివిజన్లు 300 కూడా పెంచడం జరిగింది కదా. సికింద్రాబాద్ని కార్పొరేషన్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేయలేదు, మీరు చేస్తారా? అది మా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు అది ఏం చేయాలనేది. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు, తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీతో మాట్లాడి అభిప్రాయం తీసుకొని చేస్తే చేయొచ్చు కూడా, అవకాశం ఉంటే చేస్తారు. ఇటు ఫ్యూచర్ సిటీ కాదా, అంతా రియల్ ఎస్టేట్ దందా సిటీ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు ఫ్యూచర్ సిటీని మొత్తం రియల్ ఎస్టేట్ దందాకు వాడుకున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాళ్ళు ప్రతివత, ఎందుకంటే తప్పులు చేసినని ప్రతివత ఏం చేస్తుంది, ఎప్పుడు తప్పు చేయలేదని అంటారు. కాబట్టి వాళ్ళు చేసిన కుంభకోణాలు తెలుసుగా మీ అందరికీ. కోకాపేటలో, గచ్చిబౌలిలో మై హోమ్ సిమెంట్స్, రాజ్ పుష్ప, ఇటువంటివన్నీ ఇల్లీగల్ దందాలు చేసింది ఎవరై అంటే కేసీఆర్ ప్రభుత్వము. తర్వాత ఇవాళ మేము అందరం ఏదో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వేల మందికి పెట్టుబడులు తీసుకొచ్చి ఏదో నిరుద్యోగులు ఇంతమంది ప్రభుత్వ రంగాల్లో ఎంతమంది ఉద్యోగులు వెళ్తాం చెప్పు బాయ్ సాబ్? ఎంతమంది వెళ్తాం? చాలా తక్కువ మందికి వెళ్తాం. కాబట్టి ఇటువంటి డెవలప్ చేస్తే పెట్టుబడులు వస్తే, పరిశ్రమలు వస్తే చాలామందికి నిరుద్యోగం వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి పని దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ మేము చేస్తామంటే అది ఓరో లెక్క పనిచేస్తామని ఈ బీఆర్ఎస్ వాళ్ళని చెప్తే చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన మాటలపై కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మరి హాట్ కామెంట్ చేస్తున్నారు. మరి గతంలో మరి కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగిందే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి ఈ విషయంలో మాత్రం తన మాట్లాడిన మాటలను కూడా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ కూడా ఉపసంహరించుకోవాలి, లేదంటే మొత్తం సికింద్రాబాద్ అంతా కూడా ఉరికించి కొడతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.